జై శ్రీమన్నారాయణ. నమస్కారం. తల్లిదండ్రుల శాపాలు ఫలిస్తాయా? చూద్దాం. మనకు బాగా దగ్గర వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళ దగ్గర ఏదో ఒక తప్పు చేసాం, ఒక అపచారం చేసాం, వాళ్ళని కోపడ్డాం, ఏదో విషయంలో పట్టరాని కోపంతో చేజాపి కొట్టేశాం. అప్పుడు దాన్ని తట్టుకోలేక తల్లిదండ్రుల కోపంతో దుఃఖంతో ఇట్లా కూడా చేస్తావా, ఇట్లా చేయొచ్చా, నువ్వు నాశనం అయిపోతావు, నడి బజార్లు పడతావు అని శపించేస్తారు. ఇది జరిగి 20 ఏళ్ళు అయిందనుకుందాం. ఆ తర్వాత 2-3 ఏళ్ళు ఆ తల్లిదండ్రులతో పిల్లలకు మాటలు లేవు. ఇంట్లోంచి వెళ్ళిపోలేదు, కానీ ఒకే ఇంట్లో ఉన్న మాటలు లేవు. కాలం గడిచింది. కొన్నాళ్లకు ఆ అమ్మాయో అబ్బాయో ఎవరో వాళ్లకు చేసిన తప్పు తెలిసింది. మనం తప్పు చేశాం అని తెలుసుకొని మనసు మార్చుకొని పశ్చాత్తాపంతో తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు పోతే పోనీలే, మన పిల్లలే కదా, ఏదో తెలియక తప్పు చేశారు, తప్పు తెలుసుకున్నారు కదా, క్షమాపణ అడిగారుగా అని మన్నించేశారు. సరే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలా క్షమాపణ అడగడం చాలా, లేక వాళ్ళు శపించింది జీవితంలో ఎప్పుడైనా గొప్ప కష్టాన్ని ఇస్తుందా? ఎలాంటి కష్టాన్ని ఇస్తుంది? అది శారీరకంగానా, ఆర్థికంగానా, సామాజికంగానా, కుటుంబ పరంగానా, పిల్లల విషయంలోనా? ఆ శాప ఫలితం ఎలా ఉంటుంది? దానికి ఏమైనా ప్రాయశ్చిత్తం చేయాలా? ఎందుకంటే కన్నవాళ్లే శపించారు కాబట్టి ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అని ఒక సందేహం. ఖచ్చితంగా ఇది భయపడవలసిన విషయం. ఇక్కడ 2 రకాల వాదనలు చూడాలి. ఒకటి, మీరు చేసింది తప్పు అని తెలుసుకున్నారు, అది పరితాపం, అనుతాపం, ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకు కైంకర్యం చేస్తూ వాళ్ళను మంచిగా చూసుకుంటూ జీవిస్తున్నారు. కాబట్టి మీ వైపు నుంచి చేయవలసింది సక్రమంగా చేశారు. కానీ తల్లిదండ్రులు దాన్ని అంగీకరిస్తే పర్వాలేదు, అంగీకరించలేదు, వాళ్ళ మనసులో ఇంకా ఆ కోపం ఉంది అంటే కొంచెం భయపడాల్సిన పరిస్థితి. వాళ్ళు మన్నించాము అని అన్నారంటే వారి శాపం ఇంకా ఫలించదు. అది ఎప్పుడు బాధ పెట్టదు. ఎందుకంటే అసలు కన్నవాళ్ళు సహజంగా మనస్ఫూర్తిగా పిల్లల నాశనం కావాలని కోరుకోరు, పిల్లల నాశనం అవ్వాలని కోరు, వాళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటారు. ఒక ఋషి శాపం ఇచ్చారనుకోండి, అది జరగాలని ఉద్దేశంతోనే ఆయన శపిస్తారు. కానీ కన్నవాళ్ళ విషయంలో నోటి నుంచి మాటలు తీవ్రంగా వచ్చినా మనసులో భావనకు ఆ తీవ్రత ఉండదు. ఏదో తాత్కాలిక కోపంతో పెదవి నుంచి మాట వచ్చేస్తుంది, శపించేస్తారు. అయితే అందుకని అలాగే ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులను మనం అవమానపరిచినప్పుడు, అపచారం చేసినప్పుడు భగవంతుడు దాన్ని లెక్క రాసేసుకుంటాడు. దాని నుంచి బయటపడాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు, సమాజంలో ఒకరిని మరొకరు ఏదో కక్షతో చంపేశారనుకోండి, వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయి మేము కాంప్రమైజ్ అయ్యాం, క్రిమినల్ కేసు అవసరం లేదు అని ఇద్దరు ఒప్పందం చేసుకొని కోర్టుకు పోయి చెప్పినా కోర్టు ఒప్పుకోదు. క్రిమినల్ కేసు విషయంలో ఇరుపక్షాలు ఒప్పుకున్నప్పటికీ హత్య కేసు అవసరం లేదు అన్నా కూడా కుదరదు, ఖచ్చితంగా కేసు పెడతారు. సివిల్ కేసుల్లో ఒప్పందం చేసుకోవచ్చు, కానీ క్రిమినల్ కేసులో అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో ఒప్పందం చేసుకోవడానికి కోర్టు అంగీకరించదు. అట్లానే మన తల్లిదండ్రుల విషయంలో అపచారం చేస్తే భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు క్షమించారు. ఋషుల కాలంలో కూడా ఋషులు ముందు శపించేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడగానే క్షమించి శాప విమోచన చెప్పేసేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా మన కన్నవాళ్ళు క్షమించారు అంటే భగవంతుడు వదిలేస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు అపచారం చేశాడు కాబట్టి వీడి మీద చర్య తీసుకోవాలి అనుకుంటాడు. శాస్త్రానికి విరోధంగా వాడు ప్రవర్తించాడు కాబట్టి శాస్త్ర ప్రకారం వాడికి శిక్ష ఇవ్వాలి అనుకుంటాడు. కానీ తల్లిదండ్రులు క్షమించారనగానే ఆయన కూడా వదిలిపెడతాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ పిల్లల్ని శిక్షిస్తే మళ్ళీ బాధ ఎవరికి?
తల్లిదండ్రులకే కదా, ఆ తల్లిదండ్రులే మళ్ళీ బాధపడతారు. మనం క్షమించినా పిల్లలు ఇంకా బాధపడుతున్నారు అని తల్లిదండ్రులు నొచ్చుకుంటారు. కాబట్టి భగవంతుడు శిక్షిస్తే అది ఈ తప్పు చేసిన పిల్లలనే కాక తల్లిదండ్రులకు కూడా శిక్ష వేసినట్టుగా అవుతుంది. అందుకే వాళ్ళు క్షమిస్తే భగవంతుడు కూడా క్షమించేస్తాడు. విషయానికి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ కన్నవారి మనసు ప్రకారం నడుచుకోవాలని దండించాలనుకున్నాడో ఆ కన్నవారే క్షమించారు. కాబట్టి భగవంతుడు కూడా వాళ్ళని క్షమించాడు, దండించలేదు. చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయం ఇది, అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం తల్లిదండ్రులను నొప్పించకూడదు. అందుకని మిగిలిన అందరి విషయంలో అపచారం చేయొచ్చా అంటే ఎవరి విషయంలోనూ మనం అపచారం చేయకూడదు. ఒకవేళ అపచారపడితే వాళ్ళ దగ్గర పశ్చాత్తాపంతో క్షమాపణ పొంది ఆ విషయాన్ని, ఆ అపచారాన్ని కడుక్కోవాలి. ఎవరి పట్ల అపచారపడ్డారో వాళ్ళ దగ్గరే క్షమాపణ పొందాలి, ఆ పాపం నుంచి బయటపడాలి. అందుకే వీలైనంత వరకు అందరి పట్ల జాగ్రత్తగా నడుచుకోవాలి, దోషం చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో ప్రమాదవశాత్తు దోషం జరిగితే పశ్చాత్తాపంతో వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగి ఆ దోషాన్ని అక్కడికక్కడే కడిగేసుకోవడం మంచిది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.